ద లార్డ్. మా ప్రభు రక్షకుడైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదని, మీ విషయములో మా అతిశయము వ్యర్థము కాదని వారికి సంఘముల ఎదుట కనపరచుచు ఉండి. ఈ వాక్యములో సంఘముల ఎదుట కనపరచుచు ఉండి ఎలా కనపరచబడి ఉండాలి? దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ మాలో ఉందా లేదా రుజువుపరుచుకోవాలి. క్రీస్తు ప్రేమ మాలో ఉన్నదా లేదా? అట్టి రీతిగా మమ్మల్ని మేము దేవుని ఎదుట కనపరుచుకోవాలని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు ప్రేమ మనలో ఉన్నదా లేదా అనేది మనము ఎలాగ కనపరుచుకోవాలంటే, సంఘములో అతిశయించువాడు దేవుని యందు అతిశయించాలి, వ్యర్థము కాకూడదు. సంఘములో ఎప్పుడూ కూడా మనం దేవుని క్రీస్తు ప్రేమను, నిన్ను వలె నీ పొరుగువారి విషయమే, సంఘము విషయమే, నీ కుటుంబ విషయమే, అలాగే నీతో పనిచేసే చోట కానీ నీవు రుజువుపరుచుకునే విషయంలో క్రీస్తు ప్రేమను రుజువుపరచాలి. ఎందుకంటే ఒక మాట ఉంటుంది, దైవజనుడు పౌలు తిమోతికి రాస్తూ, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలవబడితివి, అనేక సాక్ష్యముల ఎదుట మంచి ఒప్పుకలు ఒప్పుకొంటివి. మనము ఒప్పుకొనినటువంటి వాటిని ఒప్పుకొంటిమి, రూఢీపరుచుకోవాలి, అంటే రుజువు చేసుకోవాలి. ఏ విషయములో? మనం వెళుతున్న మార్గములో పౌలు గారు అంటాడు, విశ్వాసముతోనే నేను నిలిచి ఉన్నాను, విశ్వాసమునకు మంచి పోరాటమే పోరాడాడు. ఈ విశ్వాస జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి, ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినా నేను ఎక్కడ విడిచిపెట్టలా. నిత్య జీవం పొందుటకు దాన్ని పిలిచినటువంటి దేవుని ఎదుట అనేకులకు మంచి మనస్సాక్షి కలిగి ఒప్పికలు ఒప్పుకున్నాను. ఆ ఒప్పుకున్న తీర్మానం చేసుకున్న మనము రూఢీగా మనము రుజువు చేయాలి దాన్ని. కొంతమంది ఒప్పుకుంటారు, ప్రభు నద్దకు మేము నడుస్తామని. కొన్ని గాలికి సంబంధించినటువంటివి గాలి కొట్టినట్లుగా, కొన్ని సమాధానం లేనిది, అసమాధానాల మధ్యలో నానా విధమైన పరిస్థితులు కొన్నిసార్లు ఎదురైనప్పుడు ఒప్పుకున్నటువంటి ఆ తీర్మానాలు పక్కన పెట్టకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా నువ్వు దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా అనుసరించి నడుచుకోవాలి. నువ్వు ఒప్పుకున్నావు దేవునితో నువ్వు నడుస్తానని. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నువ్వు చూడాల్సింది కష్టం నష్టాన్ని కాదు, కానీ విశ్వాసాన్ని కలిగి ఉండు. మంచి పోరాటం పోరాడు, ఒప్పుకున్నాను. ప్రభుతో మనము రూఢీపరుచుకోవలసిన ధన్యత అది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాం. మీరు మూర్ఖపు వక్ర జనము వలె నిరపరాధులను, నిష్కలంకులను, ఇదిగో అనేటువంటి వాటి విషయంలో దేవుని కుమారులగుటకు మిమ్మల్ని పిలిచాడు. కానీ మీరు మూర్ఖులైన వక్ర జనము మధ్యలో ఎలా ఉండాలి? నిరపరాధులుగాను, నిష్కలంకములుగాను, నిర్దోషులుగాను దేవుని కుమారులని మీరు రుజువుపరుచుకోవాలి. ధనం ఇస్తే అబద్ధమాడి అక్రమంగా సంపాదించే ధనం కాదు, రుజువుపరుచుకోవాలి. గెహజీ ఎలీషా దగ్గర ఉన్నాడు. ఎలీషా చెప్పారు,
మా దేవుడు మీది ఏది ముట్టకూడదని చెప్పారు, అవసరం లేదు మాకు నయమాను దగ్గర. కానీ గెహజీ మాత్రం బహుమానం కోసం పరిగెడుతున్నాడు. ఇక్కడ మీరు గమనించాలి, మనం ఎలా ఉండాలంటే నిర్దోషులుగాను నిష్కలంకులుగాను నిరపరాధులుగా ఉండటం రుజువుపరుచుకోవాలి. ధనం దగ్గరికి వచ్చేళ్ళకి తప్పిపోయి, కొన్ని బలహీనతల దగ్గరికి వచ్చేళ్ళకి తప్పిపోయి, కొన్ని శరీరేచ్ఛల దగ్గరికి వచ్చేళ్ళకి తప్పిపోవటం వలన దేవుని కుమారులని పేరు వారు తెచ్చుకోలేరు. దేవుడు కుమారులని పేరు ఎప్పుడు కలుగుద్దంటే వాక్యం చెప్తున్నమాట. అందుకే 15లో అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2:15లో, సొనుగుళ్ళు సంశయాలు మాని సమస్త కార్యములు జరిగించండి. ఏమున్నాయంటే సొనుగుళ్ళు సంశయాలు. దేవుణ్ణి నమ్ముకున్నాం, ఏమొచ్చింది, ఏం కలిగింది, ఎంత సంపాదించావు, ఏం కూడబెట్టావు, వాళ్ళు చూస్తే ఇలా ఉన్నారు, వీళ్ళు చూస్తే ఇలాగ ఉన్నారు, మన జీవితాలు ఇలాగైపోయినాయి, మా బ్రతుకులు ఇలాగై, సొనుగుళ్ళు సంశయాలు మాని సమస్త కార్యములు జరిగించండి. దేవుడు ఏం చెప్తాడో అది జరిగించడానికి నువ్వు రూఢిగా, అనగా నువ్వు రుజువుపరుచుకొని దేవుడు చెప్పినట్లుగా నువ్వు నడుచుకో. అప్పుడే అంటాడు 16, అప్పుడు అట్టి జనము మధ్యలో మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడాలి. అది రుజువుపరుచుకుంటాం అంటే జీవవాక్యమును చేతపట్టి లోకమందు జ్యోతుల వలె, లోకములో కలవక, మనుషుల యొక్క ఆలోచనలు కలవక, దేవుడు వాక్యము జీవవాక్యము చెప్పినట్లుగా ఆ వాక్యమును బట్టి నువ్వు అనుసరించి నడుచుకున్నట్లయితే నువ్వు ఎక్కడున్నా వెలుగుతావు, ఎక్కడున్నా వెలుగుమయముగా తీర్చబడతావు. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి, వాక్యములో ఇక్కడ చెప్తున్న మాట ఎబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 1వ వచనం, విశ్వాసమన్నందు నిరీక్షణను బట్టి నిరీక్షింపబడిన వాని యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి అయినను నీవు రుజువులో ఉన్నది. ఇక్కడ 2 విషయాలు ఉంటాయి, దృశ్యమైనవి అదృశ్యమైనవి. విశ్వాసమందు నిజస్వరూపం ఏంటంటే అదృశ్యమైన వాటిని రుజువు చేయాలి. నేను ప్రభు నద్దకు వచ్చాను, ప్రభుతో నేను నడుచుకున్నాను, ప్రభుతో నేను నిబంధన చేసుకున్నాను, ప్రభు నా పక్షముగా కార్యములు జరిగించాడు. ఇది రుజువు. అదృశ్యమైన వాటి యందు రుజువు చేసుకోవాలి. హోషేయ గ్రంథములో 2వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి నా ధనమును నా ద్రాక్షారసమును వాటి యొక్క కాలములలో ఇంకా దీని యందు నుండక తీసివేసినది దానిని మనను సురక్షితమైనటువంటి వాటి యందు మనము దేవుని సన్నిధిలో ఉన్నదని ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకొని నేను ఉంచుకొని ఉన్నాను. ఏంటిదనంటే దేవుని యందే నాకు దొరుకుతుందని నేను ఎంచుకొని ఉండాలి. అంతేగాని కాబట్టి ధాన్యము ద్రాక్షారసము వాటి కాలమందు ఇంకా దీని యందు నుండిన ఇదిగో తీసివేసినటువంటి ప్రతి విషయములో వాక్యములో చెప్పిన మాట దేవుని యందు మనకు దొరుకుతుంది. దేవునితో నిబంధన కలిగి ఉన్నాం కాబట్టి మనము రుజువుపరుచుకోవాల్సింది ఏంటంటే ఏమి ఉన్నా లేకపోయినా ప్రభు సన్నిధిలో నేను ప్రభు కొరకు జీవించి దేవునితో తీర్మానం కలిగి ఉండాలి అనే నిబంధన మనలో ఉండాలి. అదే చెప్తున్న మాట. కాబట్టి ఈ వాక్యమును బట్టి మూలవాక్యము చెప్పిన మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రేమ సంఘములో ఉన్నదా? ప్రభు సన్నిధిలో విశ్వాసములో నువ్వు నడిచే రూఢి ఉన్నదా? ప్రభుతో నువ్వు నడిచే నిబంధనలో నీవు రుజువుపరుచుకోగలుగుతావా? లేదా మూర్ఖులైన వక్కరి జనము మధ్యలో వేరై ఉండక వారిలో కలిసిపోయి నానా విధమైనటువంటి సొనుగుళ్ళు సంశయాలతో ముగిస్తావా? ఒకసారి జ్ఞాపకం చేసుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఎవరిలో ఏ సొనుగుళ్ళు సంశయాలు మాని
క్రీస్తునందు విశ్వాసముతో నడుచుకునేటువంటి విషయములో రూఢీపరుచుకొని, ఆత్మీయతలోను సంఘములో ప్రతి విషయములో క్రీస్తు ప్రేమలో, తోటి సహోదరుల విషయములో, సంఘ పరిచర్య విషయములో నేను రూఢిగా ఆత్మీయతలో రుజువుపరుచుకునేటట్లు మీ కృపతో నింపి నడిపించమని, ప్రతి ఒక్కరు ఈ వాక్యమిని ప్రార్థన చేస్తున్న వారిలో దేవుని పిల్లలని రుజువు చేసుకునేటట్లు సమాధాన స్థితిలో మంచి మనస్సాక్షి కలిగి ఆత్మ సంబంధమైన ఫలముల చేత కృపతో నింపమని యేసుక్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.